గ్రామంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు బీఆర్ఎస్ నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆలేరు మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అవుతున్న సందర్భంగా 420 హామీలను ప్రజలకు ఇచ్చి మాట నేటికి కూడా నెరవేర్చలేదని గాంధీజీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి నేటికి 420 రోజులు అవుతున్నా ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు 4000 పింఛన్, వికలాంగులకు 6000 పింఛన్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జంగా స్వామి, లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, రాజుపోయిన కొండల్, భైరి కాలేందర్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు ఈ రోజుకు 420 అంటే 420 రోజులు ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చి ఈ రోజుకు 420 రోజులు అయింది. 420 హామీలు 420 హామీలు ఇచ్చారు. ఏ ఒక హామీ కూడా వాళ్ళు అమలు చేయలేదు. మరి గాంధీ పేరు పెట్టుకొని గాంధీని మరి అవమానించే విధంగా వాళ్ళు ఈ 420 హామీలు ఇచ్చి మరి 420 రోజులు 420 వాళ్ళు హామీలు ఇచ్చి 420 రోజులు అయినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ ఇవ్వలేదు. ప్రజలను మరి అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ రైతులను మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి రైతు బంధు కానీ, మరి రుణమాఫీ కానీ, మరి మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని 4000 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పేసి వారు అనేకమైన మరి ఉత్త హామీలు ఇచ్చి వాటిని ప్రజలను మోసం చేస్తూ ప్రజలు మన గ్రామ సభలు పెడితే కూడా తిరగబడితే వాళ్ళు గ్రామ సభలలో చెప్పింది ఏంటంటే మరి సంవత్సరం కింద వాళ్ళు ప్రజావాణి దరఖాస్తులు పెట్టుకున్నటువంటి మరి దరఖాస్తులను గ్రామ సభలలో చదివి అవన్నీ వాళ్ళకు జనాన్ని మోసం చేసి ఆ పేరు చదవంగానే వాళ్ళేదో మాకు వచ్చిందన్నట్టుగా మళ్ళీ పెట్టుకోవాలని చెప్తూ ఇట్లాంటి మోసాలు చేసుకుంటూ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంటు మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇలాంటి మోసం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా మరి ఈరోజు గాంధీ మరి మరణించిన రోజు మరి 420 రోజులైన సందర్భంగా 420 హామీలు ఇవ్వలేకపోతే మరి గాంధీ గారన్నా వారికి ఈ హామీలను తీర్చే ఒక అవకాశము ఇవ్వాలని మేము కోరుకుంటూ ఈరోజు ఈ వినతి పత్రాన్ని గాంధీ గారికి మేము అప్పచెప్పాము. మరి ఏమేమి హామీలు ఇచ్చారో, ఏం మోసం చేశారో అవన్నీ కూడా గాంధీకి ఇచ్చినాము. మరి గాంధీ గారన్నా ఈ డూప్లికేట్ గాంధీ పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళను వాళ్ళ మనసులో చేరి మరి ఈ హామీలు అమలు చేసే విధంగా చూడాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు మరి గాంధీ గారిని వేడుకొని ఈ వినతి పత్రాన్ని ఆయనకు అప్పచెప్పడం జరిగింది బీఆర్ఎస్ పక్షాన. మరి మండల్లో అన్ని గ్రామాల మరి ప్రజాప్రతినిధులు, అన్ని గ్రామ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మరి ఇక్కడ వినతి పత్రము కొలన్పాకలో ఇవ్వడం జరిగిందని కోరుకుంటూ మరి ముగిస్తున్నాం. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్
7981356374 96180 34138.